అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో గత 4 రోజులుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులు తమ విధులు బహిష్కరించడం, మరోవైపు కార్మిక సంఘం నాయకులతో అధికారులు చేస్తున్న చర్చలు విఫలమవుతుండటంతో ఆదివారం ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు స్థానిక సంత మార్కెట్ వద్ద స్వయంగా చీపురు పట్టి కసువు ఊడ్చే ప్రయత్నం చేయడంతో దీక్షా శిబిరంలో సమ్మెలో ఉన్న కార్మికులు పరుగున వచ్చి కమిషనర్ కు అడ్డు నిలిచారు. దాంతో కమిషనర్ రమేష్ బాబు స్వీపర్ల నడుమ కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రేపు నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతుండటంతో పట్టణంలో ఇలా రోడ్లపై చెత్తాచెదారం పెరుగుపోవడం తనకు బాధ కలిగిస్తుందని, అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని రమేష్ బాబు కార్మికులతో అన్నారు. దీనిపై కార్మిక సంఘ నేతలు తమ జీతాలు వెంటనే చెల్లించాలని, సమ్మె చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తమ అభిమతం కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా ఈ రోజు రాత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని, కనీసం తమకు 1 నెల జీతమైనా వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రమేష్ బాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. చెప్పాలి కదా అవి జనరల్ చేయాలమ్మా. తర్వాత చేయమా మేము అట్లా పెడతామా ఏమన్నా మాట్లాడింటారు కదా. మాకు కానీ జీతాలు ఎటువంటి జీతాలు కానీ మీ పట్ల మాకు నిర్లక్ష్యం చేయవచ్చు. అది మీరు పెద్ద అర్థత మంచి కాబట్టి మీ పట్ల నేను చేస్తానంట. మాకు సారు గారు కోరినారు, సారు గారు ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేతి సంఘానికి ఎదురు నిలబడి మేము చేస్తామని చెప్తున్నాం. అటువంటి సారు కార్మికులకు ఎటువంటి ఇన్ని రోజులు ఎన్ని చేసినా సరే కార్మికులకు ప్రతి నెల జీతాలు పడే వ్యవహారం చేసుకొని మాటిమనండి. నేను రాత్రే క్లీన్ చేపిస్తాను, ఇప్పుడే క్లీన్ చేపిస్తాను. ఇది చూడండి, మేము మీకు అత్యున్నత వ్యక్తి, మీరు చాలా మంచివారు, ఆలగడకే చాలా మంచివారు నాకు తెలుసు సార్. మేము అదే చెప్తున్నాం, మీకోసం నేను ఈరోజు ఉండే విషయం సార్.